నమస్తే బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. సౌమ్యుడు నిరాడంబరుడు. చాలామంది నాయకులు చిన్న చిన్న నామినేటెడ్ పదవులనే హోదాగా దర్పాన్ని ప్రదర్శించే ఈ రోజుల్లో ముచ్చటగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి దాన్ని కేవలం హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకునే నిగర్వి ఏకైక నాయకుడు పులపర్తి రామాంజనేయులు గారు. అందరూ ఆప్యాయతగా అంజిబాబు అని పిలుచుకునే భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారితో బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమం. అంజిబాబు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. బీసీఎన్ ఛానల్ వారికి స్వాగతం సార్. అయితే మీరు అత్యధిక మెజారిటీతో 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు సంవత్సర కాలం అవుతుంది. అయితే ఈ సంవత్సర కాలం పాలన మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? రికార్డు స్థాయిలో మెజార్టీ సంపాదించి భీమవరం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంత మెజార్టీ ఎవరికి రాని విధంగా మెజార్టీ సంపాదించి ఈ సంవత్సర కాలం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాను. ఈ సంవత్సర కాలం చాలా సంతృప్తికరంగా ఉంది. కాకపోతే ప్రభుత్వం గాడి తప్పిన ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి తీసుకురావడం కొంత టైం పట్టింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడింది ప్రభుత్వం. చక్కని పరిపాలన అందిస్తుంది. ఇది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకునే విధంగా పరిపాలన సాగిస్తున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సేవలే కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సర కాలంలో కూడా వీలైనంత వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అయితే సార్ 2019లో వైఎస్ఆర్సీపీ 151 స్థానాలు సాధించగా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దెబ్బకి అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఘోర పరాజయానికి కారణం ఏంటంటారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చక్కని పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు 151 సీట్లతో పట్టం కట్టారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజునే ప్రజావేదికను కూల్చివేశారు. అంటే ఆయన స్వభావం కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు. అంచేత 2024లో ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తిప్పికొట్టారు. అయితే సార్ ఇటీవల కాలంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం రప్ప అంటూ పుష్ప సినిమా డైలాగ్తోనే జరుగుతుంది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటనలో ఆయన అభిమాని ఒక ఫ్లెక్సీ చూపించడం అది చాలా వివాదాస్పదం కూడా అయింది. దాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి సమర్థించడం కూడా జరిగింది. సో దీన్ని ఏ రకంగా చూస్తారు? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమా డైలాగులు రాజకీయంలో పనికిరావు. రాజకీయం అంటే న్యాయంగా, ధర్మంగా, స్వార్థం లేకుండా పరిపాలన అందించాలి తప్పితే కక్షలు, కారణ్యాలు, రౌడీజం అనేది రాజకీయంలో పనిచేయదని ప్రజలు తీర్పు కూడా ఇచ్చారు. అయినా ఇంకా వారికి మార్పు రాలేదు. అయితే సార్ ఎన్డీఏ కూటమి ఏర్పడడంలో మీ జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది ప్రధాన పాత్ర. అంటే అటు మోడీ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో పార్టీల యొక్క సమన్వయం ఏ విధంగా ఉంది? ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు తీవ్ర కృషి చేశారు. మామూలు కృషి కాదు. ఆయన త్యాగం చేసి 40 సీట్లు పోటీ చేద్దామనుకున్న 24 సీట్లకు వచ్చి 24 సీట్ల నుంచి మళ్ళీ 21 సీటుకు వచ్చి త్యాగం చేసి ఎన్డీఏ కూటమిని కలిపి అత్యధిక మెజార్టీతో
కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ గెలుపొందడానికి అవకాశం కల్పించింది కళ్యాణ్ గారు. వారు చేసిన త్యాగం ఊరికే పోలేదు. దానివల్లనే వాళ్ళ ఎన్డీఏ కూటమి చక్కని పరిపాలన అందిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చక్కని పరిపాలన అందిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఇటీవల పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేసి ప్రజలు మన్ననలు పొందారు. చాలా బాధ్యతగా ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుండాలని ఆలోచన చేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మన ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన సాయం చేస్తుంది. 48,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి అభివృద్ధికి నిధులు కేటాయించింది. పోలవరానికి కోట్లాది రూపాయలు ఇస్తుంది. అలాగే ఎయిర్పోర్ట్లకి అన్నిటికీ కూడా పూర్తి సహకారాలు అందిస్తుంది. రైల్వేకి అన్నిటికీ కూడా సహకారం అందిస్తుంది. కేంద్ర సహకారం చాలా బాగుంది. కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశాలు ఎక్కువగా వచ్చినాయి. అయితే గడిచిన ఈ సంవత్సర కాలంలో భీమవరం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నేను శాసనసభ్యుడి సంవత్సర కాలంలో మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఇచ్చి గ్రామ ప్రాంతాల్లో రోడ్లు వేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. 9 కోట్ల రూపాయలతోటి వీరవాసరం మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాలకి వీలైనంత వరకు అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసి ఆలోచన చేసి మార్చి నాటికి 9 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ గోతులు పడిపోయిన రోడ్లను కూడా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు పెట్టి చేయటం జరిగింది. అలాగే పంట కాలువలు, మురికి కాలువలు బాగు చేయాలని ఆలోచన చేసి పంట కాలువలు, మురికి కాలువలకి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గంలో పనులు చేయటం జరిగింది. అయితే నియోజకవర్గంలో పేదల ఇల్లు నిర్మాణం కోసం టిట్కో ఇల్లు వాటి పరిస్థితి ఏ రకంగా ఉంది? అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. 2014 నుంచి 19లో మేము అధికారంలో ఉన్నప్పుడు 9,500 ఇళ్ళు శాంక్షన్ చేయించి 80% పని పూర్తి చేస్తే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 20% పనుల్లో 1% పని కూడా చేయకోకుండా వాటిని నిరుపయోగంగా అలా పడేసి ఉంచారు. మరలా మా ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆ 20% పనులు పూర్తి చేసి అర్హులైన పేదవారు అందరికీ 9,500 ఇల్లు ఇచ్చి వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆక్వా ఆధారిత ప్రాంతమైన భీమవరం ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటిస్తా అంటున్నారు. సో దీనికి కారణం ఏంటంటారు? క్రాప్ హాలిడే అనేది భీమవరం నియోజకవర్గమే కాదు, డెల్టా ప్రాంతానికి అవసరమైన కార్యక్రమం. ఎందుకంటే డ్రైన్స్ అన్నీ పూడిపోయినాయి. పంటకాలంలోమో ఒండ్రుతో పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపై అయిపోయిన వాటిని కూడా ప్రక్షాళన చేయాలంటే 1 సంవత్సరం క్రాప్ హాలిడే ఇచ్చి చేసినట్లయితే శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆక్వా రైతుల ప్రయోజనాల నిమిత్తం ఎన్డీఏ కూటమి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది? ఆక్వా రైతుల కోసం రూపాయన్నరకే కరెంట్ ఇవ్వటం, ఆక్వా రైతులు చెరువులు తవ్వుకుంటాకి పర్మిషన్ సులభతరం చేయటం, ఇటువంటి కార్యక్రమాలను చేసి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి ఆక్వా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి ఆక్వా ల్యాబ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే సార్, గతంలో మీరు ఇక్కడ అధికారంలో ఉన్న 2 సార్లు కూడా పోలీస్ శాఖ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి శాంతి భద్రతలను అదుపులో ఉంచారు. సో అలాగే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి? నేను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా శాంతి కాముకుని, నేను శాంతిని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడిని. ఎక్కడా కూడా రౌడీ దౌర్జన్యాలు ఉండకూడదు, దోపిడీలు ఉండకూడదు, న్యాయంగా ధర్మంగా ఉండాలి ప్రజలని ఆలోచన చేసే మనస్తత్వం ఉన్నవాడిని. పూర్తి స్వేచ్ఛ పోలీసులకు ఇచ్చి చక్కని పరిపాలన, ఎక్కడ రౌడీజం అనేది ఉండకూడదు,
అలాగే ఎక్కడ గూండాయిజం అనేది ఉండకూడదని ఆలోచన చేసి పోలీసులకు పూర్తి భరోసా ఇచ్చి చక్కని పరిపాలన అందిస్తున్నాం. చాలా ప్రశాంతంగా భీమవరం నియోజకవర్గం ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే సార్, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నియోజకవర్గానికి ఎప్పుడు తీసుకురాబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయిన తర్వాత ఎన్డీఏ కూటమిని ఆయన నడిపిస్తున్నారు. ఈ నడిపించే కార్యక్రమంలో ఆయన చాలా బిజీగా ఉంటున్నారు. నేను ఒకసారి కలిసి మీరు భీమవరం రావాలని చెప్పి ఆహ్వానించాను. తప్పనిసరిగా వస్తాను, భీమవరం సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించడానికి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పారు. వీలైనంత త్వరలో మా నాయకుడిని తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నాం. అయితే నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇప్పుడు కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. సో ఆయన ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు లభిస్తున్నాయి? భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ అయిన తర్వాత, సహాయ మంత్రి అయిన తర్వాత భీమవరం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి భీమవరానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 100 కోట్ల రూపాయలతోటి లోసర్ నుంచి తాడేపల్లిగూడానికి 4 lanes రోడ్డుకి శాంక్షన్ తీసుకొచ్చారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ఆకివీడి నుంచి పాలకొల్లు వరకు కూడా వెళ్ళటానికి ప్రపోజల్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించారు. అలాగే ఏ పని ఉన్నా కూడా ఆయన బాధ్యత వహించి చక్కగా చేస్తున్నారు. నాకైతే వ్యక్తిగతంగా చాలా సహకారం అందిస్తున్నారు. ఏది అడిగినా వెంటనే దాని మీద స్పందించి మంచి రెస్పాండ్ అవుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయితే మీరేమైనా ప్రత్యేకంగా కొన్ని అభివృద్ధి కోసం ప్రతిపాదనలు ఆయనకైనా సూచించడం జరిగిందా? ఆల్రెడీ ఆయనకి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు చాలా ఇచ్చాం. ఒక్కోటి కార్యాచరణలో తీసుకొస్తారని చెప్తున్నారు. అన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే సార్, భీమవరం పట్టణానికి చెందిన మరొక వ్యక్తి పాకా వెంకట సత్యనారాయణ గారికి ఇటీవలే ఏకగ్రీవంగా రాజ్యసభకి ఎన్నికవడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా భావిస్తారు? పాకా సత్యనారాయణ గారు బీజేపీ పార్టీ పెట్టిన కాంచి పార్టీలో ఉండి పార్టీ సేవ చేశారు. వారికి ఇవ్వటం సముచితం కూడాను. వారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఉండటం వల్ల, రాజ్యసభ సభ్యులుగా ఇక్కడ ఉండటం వలన మా నియోజకవర్గానికి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి మేలు జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నాం. ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వారు కూడా పాలు పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమిలో సంక్షేమం కుంటుపడింది అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దానికి మీరు ఎలా స్పందిస్తారు? ఎన్డీఏ ప్రభుత్వం అంటే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు కింద భావించే ప్రభుత్వం ఇది. సంక్షేమం కుంటిపడటం అనేది లేదు. మొన్ననే అమ్మఒడి 15,000 రూపాయలు అకౌంట్లో 8,745,000 రూపాయలు హెచ్చించి వాళ్ళకి అకౌంట్లో వేయటం జరిగింది. అలాగే స్కూలు పిల్లలకి డ్రెస్సులు, యూనిఫార్ములు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది. రాగల రోజుల్లో ఇంకా కార్యక్రమాలు చేసి సంక్షేమం సూపర్ 6 పథకాలు 6 కూడా అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సంక్షేమంలో కూడా అభివృద్ధితో సమానంగా నడుపుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈ సూపర్ 6 పథకాలు ఎప్పటిలోపు అమలు అవుతాయని మీరు భావిస్తున్నారు? ఆల్రెడీ 4 పథకాలు అమలు జరిగింది. ఇంకా 2 పథకాలు అమలు చేయవలసి ఉంది. అవి కూడా ఈ 2-3 నెలల్లో పూర్తి చేసి సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అయితే సార్, గత వర్షాకాలంలో బుడమేరు వాగి పొంగి విజయవాడలో కొన్ని ప్రాంతాలు చాలా ములుగు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర ఇబ్బంది లోనయ్యాయి. ఆ సమయంలో మీరు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. గతంలో కూడా హుద్హుద్ తుఫాన్ జరిగిన టైంలో కూడా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విరాళాలు అందివ్వడం జరిగింది. భీమవరం పరిసర ప్రాంతాల దాతల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ఏదైనా ఇబ్బంది వచ్చింది, విపత్తు వచ్చిందంటే భీమవరం నియోజకవర్గం ముందు ఉంటుంది. హుదూద్ తుఫాను వచ్చినప్పుడు లక్షలాది రూపాయలు పోగు చేసి సీఎంకి ఇవ్వటం, ఒక గ్రామం ఎంచుకుని ఆ గ్రామానికి కిట్లు ఇవ్వటం జరిగింది. అలాగే మన బుడమేరు పొంగినప్పుడు కోట్లాది రూపాయలు పోగు చేసి
సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం జరిగింది. దాతల సహకారం చాలా బాగుంటుంది. భీమవరం నియోజకవర్గంలో దాతలు బాగా స్పందిస్తారు, దాంట్లో సందేహం లేదు. సార్, అలాగే అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు నియోజకవర్గంలో కావచ్చు, 3 పార్టీల నాయకుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. చక్కగా సమన్వయపరుచుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ విభేదాలు లేవు. మన భీమవరం నియోజకవర్గంలో అయితే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వారి సలహా మేరకి మన జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు గారు, మన ఇన్ఛార్జి తోట సీతామహాలక్ష్మి గారు, నేను సమన్వయపరుచుకొని నామినేటెడ్ పదవులు ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనేది భేదాలు లేకుండా ముగ్గురు ఆలోచించుకుని చేస్తున్నాం. అసలు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎన్డీఏ కూటమి అంటే సమన్వయానికి ఖచ్చితంగా కలిసి ఉంటుందని ఆదర్శంగా మేము పనిచేస్తున్నాం. సార్, అయితే నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మీరు ఇప్పించడం జరిగింది. సో అది ఒకసారి మా బీసీఎన్ ప్రేక్షకులు కూడా చెప్తారా? పేదవారు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం వర్తించని వారు సొంతంగా వైద్యం చేయించుకుంటే ఆ వైద్యం చేయించిన డబ్బులు కొంత మేరకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని చెప్పి ఆలోచన చేసి నా నియోజకవర్గంలో వేల మందికి, వందలు కాదు వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటానికి ప్రత్యేకంగా అక్కడ సీఎం గారి ఆఫీసులో ఒక మనిషిని, భీమవరం నా ఆఫీసులో ఒక మనిషిని పెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పేదవారు ఆరోగ్యంతో బాధపడి నష్టపోయిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధికంగా ఇప్పించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించడం జరిగింది. ఇంకా ఆల్రెడీ 1 కోటి రూపాయల పైన సీఎం రిలీఫ్ ఫండ్ బిల్స్ రెడీగా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా పంపించాను. వీలైనంత వరకు సీఎం రిలీఫ్ ఫండ్ నా దగ్గర పెట్టుకున్న వారందరికీ కూడా శాంక్షన్ చేయించి ఇప్పిస్తా ప్రయత్నం చేసి పెడుతున్నాను. దీంట్లో బాగా సక్సెస్ అయ్యాయని సంతృప్తికరంగా నాకు ఉంది. అలాగే ఎవరైతే ఈ పేద విద్యార్థులు ఉంటారో, అంటే చదువుకోవడానికి డబ్బులు కూడా లేని వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా దగ్గరుండి వాళ్ళకి చదువుకి సంబంధించినవన్నీ కూడా సమకూరుస్తున్నారు. సో దాని గురించి అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే కిలో రూపాయి బీవిస్తే ఆకలి తీరుతుంది, పేదవాడికి గుడిసిస్తే నీడ దొరుకుతుంది, పేదవాడికి చదివిస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. విద్యకు పెద్ద పీఠం వేశాను నేను శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి. బాగా చదువుకుని డబ్బులు లేక ఫీజులు కట్టలేని వారు ఉంటే వారందరినీ పిలిపించి వారికి ఫీజులు కట్టించి చదివించి ఏర్పాటు చేశాను. మొన్న నా బర్త్డే జరిగితే అందరూ బొకేలు తేవద్దు, బుక్స్ పట్టురండి పిల్లలకి ఇద్దాం అని చెప్తే వేలాది బుక్స్ వచ్చినాయి. ఆ బుక్స్ అన్నీ కూడా స్కూల్స్కి పంపించి పేద పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది. విద్యకు పెద్ద పీఠం వేయటం జరిగింది. విద్యకు పెద్ద పీఠం వేయటం వలన భీమవరంలో పేదవాడు డబ్బు లేక చదువు మానేసేవాడు అనేవాడు ఒక్కడు కూడా ఉండకూడదని ఆలోచనతో పనిచేస్తున్నాను. ఇప్పుడైనా మీ బీసీఎన్ ద్వారా తెలియజేసేది అంటే బాగా చదువుకున్న వాళ్ళకి డబ్బు లేక ఇబ్బంది పడితే నా దృష్టికి తీసుకువస్తే వారికి ఫీజులు కట్టి చదివిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అది ఇప్పుడు మీరు చెప్పిందే నేను అడగబోతున్నాను. ఎందుకంటే ఎవరిదైనా నాయకులు పుట్టినరోజులు జరిగితే బొకేస్ అనో లేదా ఫ్రూట్స్ అనో గిఫ్ట్స్ అనో ఏ ఒకటి తీస్తారు. కానీ మీరు ఎవరు కూడా అలాంటివి తీసుకురావద్దు, కేవలం బుక్సే తీసుకురండి, అది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పంచి పెడతాను అని చాలా మంచి ఆలోచన చేశారు. అసలు ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నాకు మొదటి నుంచి కూడా విద్య మీద ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉండగా కస్తూరిబాయి జూనియర్ కళాశాలకి వాళ్ళ యాన్యువల్ డేకి వెళ్తే ఒక పాపకి క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి నా చేత మెమండో ఇప్పించారు. ఆ పాపని ఆ తల్లిదండ్రులతో మాట్లాడి మంచి చదువుతుంది, బాగా చదివించాలని చెప్పాను. తల్లిదండ్రులను అడిగాను,
మీరు ఏం చేస్తారని. ఆ తండ్రి కూలి పని చేసుకుంటున్నాను, తల్లి ఏమో పాసి పని చేసుకుంటున్నానని చెప్పింది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ పాప ఎంబీబీఎస్ అయ్యింది. అంటే ఒక గుడిసెలో ఉండే పాప ఎంబీబీఎస్ చదువుకుంటే ఆ కుటుంబం ఎలా మారుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు వారు 10 మందిని పోషించే స్థితికి వచ్చింది. అది ఒక విద్య వల్లనే సాధ్యమైంది. విద్య అంటే నాకు ఇంట్రెస్ట్. చదువుకునే వాళ్ళకి నా వంతు పూర్తి సహకారాన్ని ఎప్పుడు అందిస్తాను. సార్ అలాగే భీమవరంలో కలెక్టరేట్ నిర్మిస్తారు అని చెప్పేసి గతంలో చెప్పారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్ అనేది భీమవరం నుంచి పక్క నియోజకవర్గానికి తరలిపోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. సో దీనికి మీరేం స్పష్టత ఇస్తారు? అటువంటిది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో కలెక్టరేట్కి సంబంధించిన స్థల సేకరణ కోసం కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ బాగుంటుంది, ఎలా పెడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన ప్రకారం నియోజకవర్గంలోనే కలెక్టరేట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ అలాగే భీమవరంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఎంతవరకు వచ్చింది? భీమవరంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం వేగవంతంగా సాగుతుంది. వేగవంతంగా పనిచేస్తున్నారు. పని వేగవంతంగా ఉంది. అలాగే అదే కాకుండా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు క్రిటికల్ కేర్కి 24 కోట్లు శాంక్షన్ చేయించారు. అది కూడా వచ్చింది, శాంక్షన్ అయి వచ్చింది. దాంతో ఆ పని వేగవంతంగా సాగుతుంది. 1 సంవత్సర కాలంలో ఆ పని పూర్తవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అది వచ్చిన తర్వాత శాశ్వతంగా భీమవరానికి ఆరోగ్యానికి మంచి పీఠం వేసినట్టు అవుతుంది. సార్ అలాగే భీమవరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య ప్రధాన సమస్యగా ఉంది. సో వాటి నివారణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండలంలోని 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాల్లో కూడా ఎక్కువ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. తీర ప్రాంతం అవటం వలన కింద ప్రాంతంలో చెరువుల్లోకి నీరు పెడితే వేసవికాలం వచ్చేటప్పటికి అవి ఉప్పు నీరు కింద మారిపోయి తాగునీటికి పనికి రాకుండా పోతుంది. దాని మీద జలజీవన మిషన్ పెట్టి మైక్రో ఫిల్టర్స్ పెట్టి వీలైనంత వరకు భీమవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి శివారునున్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు రావడం కోసం ఆలోచన చేస్తున్నాం. మన కేంద్ర సహకారంతో జలజీవ మిషన్ వచ్చింది. దాంతో ఈ కార్యక్రమాలన్నీ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి జరగలేదు. సో అవి జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మనకి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. సో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే ప్రక్రియ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు? మున్సిపల్ ఎలక్షన్ జరగకపోవటం వల్ల కేంద్రం నుంచి నిధులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్పొరేషన్ చేయాలని చినమెరం, రాయిలు, కోవాడనవరం, తాడేరు ఇవన్నీ కూడా పంచాయతీలు కలిపి కార్పొరేషన్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. వీళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళటం వల్ల ఆగిపోయింది. ఈ త్వరలోనే ఆ కోర్టు కార్యక్రమం కూడా క్లియర్ అవుతుంది. వీలైన త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు చేయడానికి ఆలోచన చేస్తున్నాం. సరే, చివరగా గతంలో మనం 2 సార్లు BCN లీడర్స్ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది మీరు. అలాగే ఈసారి మేము కొత్తగా స్టార్ట్ చేసిన BCN నాయకుడు అనే కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ BCN నాయకుడు అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? భీమవరం నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఒకటే, శాంతియుతంగా, న్యాయంగా, ధర్మంగా నియోజకవర్గం ఉండాలని ఆశించే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడిని నేను. అలాగే భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆశయం, ఆశ, కోరిక. ఆ కోరిక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఖచ్చితంగా ఆ కోరిక తీరద్దు అనుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గానికి ప్రధాన సమస్య 3 బ్రిడ్జిలు అప్రోచెస్ వేయాలి. డంపింగ్ యార్డ్ లేదు. అలా కాలువలు, పంట కాలువలు, మురికాలువలు ప్రక్షాళన చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి ఆలోచన చేస్తున్నాను. బ్రిడ్జిల అప్రోచెస్ కోసం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. ఈ కార్యక్రమాలు కూడా త్వరలో చేసి భీమవరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక అందమైన నియోజకవర్గంగా, ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా
ఒక పచ్చని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఉన్నాను. అంజుబాబు గారు, ఇంతసేపు మా బీసీఎన్ నాయకుడు అనే కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచినందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బీసీఎన్ వారికి నమస్కారాలు. ఇది ఈ వారం భీమవరం శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గారితో బీసీఎన్ నాయకుడు కార్యక్రమం. వచ్చే వారం మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.